హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ అయితే మేము రీసెంట్గా జైపూర్ వెళ్ళామండి. సో జైపూర్లో మేము వెళ్ళిన ప్లేసెస్ అయితే మీకు చూపించబోతున్నాను. సో ఫస్ట్గా అయితే మేము హవా మహల్కి అయితే వెళ్తున్నాం. సో జైపూర్ కోసం ఒక మాటలో చెప్పాలనుకుంటే జైపూర్ పింక్ సిటీ అన్నట్టు నిజంగానే అన్నీ పింక్గానే కనిపిస్తాయండి. సరౌండింగ్ మనకి హాస్పిటల్స్ ఏంటి, గవర్నమెంట్ ఆఫీసులు ఏంటి అన్నీని. అండ్ మనకి జైపూర్ అయితే చాలా నీట్గా కూడా ఉందండి. క్లీనెస్ట్ సిటీ అని కూడా చెప్పొచ్చు. మీరే చూస్తూ ఉండరు రోడ్స్ అవి ఎంత క్లీన్గా ఉన్నాయో. నాకైతే చాలా నచ్చింది, ఎంత క్లీన్గా కనిపించిందో. సో నాకు ఢిల్లీ అయితే కొన్ని ప్లేసెస్లో బాగుండేది, కానీ కొన్ని ప్లేసెస్లో అంత బాగుండేది కాదు. కానీ జైపూర్ మాత్రం ఓవరాల్గా అయితే చాలా బాగుంది. సో ముందుగా అయితే మనం హవా మహల్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో మీరు చూసినట్టయితే ఆ ఫ్రంట్కి గోపురంలో కనిపిస్తుంది కదా, అదే మనకి సిటీ ప్యాలెస్ అండి. సో సిటీ ప్యాలెస్ మెయిన్ ఎంట్రన్స్. సో సిటీ ప్యాలెస్లో ఉన్న రాజులు, సో వాళ్ళ ఫ్యామిలీకి చెందిన ఆవిడ ఈసారి ఎలక్షన్స్లో గెలిచారంటండి, బీజేపీ పార్టీ. సో మీరు ఫోటో చూసినట్టయితే ఆవిడ గెలిచారు. సో ఇక్కడ మనకి మార్కెట్ ఏరియా కూడా బాగుంటుంది. ఈ సరౌండింగ్ మార్కెట్స్ మీరు ఆన్ ద వే చూసినట్టయితే షాప్స్ అవి చూస్తున్నారు కదా. సో ఇది మంచి మార్కెట్ ఏరియా. సో జైపూర్లో అయితే మార్కెట్ చాలా బాగుంటుంది. సో మీరు జైపూర్ వెళ్ళినట్టయితే మార్కెటింగ్ మాత్రం మంచిగా చేయండి, హ్యాపీగా మంచి ఉంటాయి. సో మనం ఫైనల్గా అయితే హవా మహల్ దగ్గరికి వచ్చాం. సో హవా మహల్ అన్నాను ఎక్కడ కనిపించట్లేదు అనుకుంటున్నారా? సో ఇది హవా మహల్ బ్యాక్ సైడ్ అండి. మనం బ్యాక్ సైడే వెళ్తాము. ఫ్రంట్ వ్యూ మీకు క్లాస్లో చూపిస్తాను. సో ఇక్కడైతే టికెట్స్ అయితే తీసుకుంటాం. సో ఇక్కడ జైపూర్లో ఒక్కటి స్టూడెంట్స్ కంటూ ఒక్క బెనిఫిట్ ఉంది. ఏంటంటే సో మన స్టూడెంట్ ఐడి ఏదైతే చూపించామనుకో మనకి డిస్కౌంట్ అయితే ఉంటుంది స్టూడెంట్స్కి. సో అది ఐడీస్ మాత్రం కంపల్సరీ తీసుకొని వెళ్ళండి స్టూడెంట్స్ అయితే. సో ఇప్పుడైతే మన హవా మహల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇది ఇన్సైడ్ వ్యూ చూసారు కదా, ఇన్సైడ్ వ్యూ ఎంత బాగుందో. మా చేతి బేబీ అయితే మంచిగా ఎంజాయ్ చేసింది. సో ఇప్పుడైతే మనం ఇంకా పైన ఇంకా చాలా ఫ్లోర్స్ ఉన్నాయండి, ఒక 2-3 ఫ్లోర్స్ ఉంటాయి. సో మనమైతే ఇప్పుడైతే కిందనే ఉన్నాం. సో ఇప్పుడు స్టెప్స్ ఎక్కి మనం 5th ఫ్లోర్కి అయితే వెళ్తాం. ఇక్కడైతే వాటర్ ఫౌంటైన్ అయితే ఉంటుంది. సో మంచిగా చాలా అందంగా ఉంటుంది హవా మహల్. కంపల్సరీ విజిట్ చేయవలసిన ప్లేస్. సో మా చైతు బేబీ అయితే చిన్న రీల్స్ కూడా తీసేసుకుంటున్నాం మేము. తను అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది ట్రావెల్స్ అవి. మీరు నా ముందు వ్లాగ్స్లో కూడా చూసినట్టయితే అసలు తను బయటకు తీసుకుని వెళ్తే తను చాలా హ్యాపీ అయిపోతుంది అండ్ మంచిగా ఎంజాయ్ చేస్తుంది. అండ్ జైపూర్లో కొన్ని ప్లేసెస్లో మనకి కాంపన్సేట్ టికెట్ ఏదో సంథింగ్ ఉంటుందండి. సో అది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. అవి 4-5 ప్లేసెస్ కలిపి సో మనకి ఇంత అని ఉంటుంది. సో ఈచ్ ప్లేస్కి ఇంత ఛార్జ్ కన్నా ఒకసారి మనం సో ఆ టికెట్ తీసుకుంటే మనకు అన్ని ప్లేసెస్కి తక్కువ కూడా పడుతుంది. సో అది కూడా ఒకసారి చూసుకోండి టికెట్స్ తీసుకున్నప్పుడు. సో మనమైతే ఇప్పుడు స్టెప్స్ ఎక్కి ఒక ఫ్లోర్కి అయితే వచ్చాం. సో జైపూర్ మాత్రం ఇదే మంచి సీజన్ అండి. ఇక్కడ టూరిస్టులు కూడా చూసారు కదా, ఎక్కువ మంది వచ్చారు. సో ఇదే అంటే అక్టోబర్ నుంచి ఫిబ్ వరకు అక్కడ టెంపరేచర్స్ బాగుంటాయి. తర్వాత ఇంకా సమ్మర్ మీకు తెలిసిందే కదా రాజస్థాన్ ఎంత. సో మేము వెళ్ళిన ఈ టైంలోనే ఎండ చూస్తున్నారు కదా అద్దంలో ఎలా కాల్సిస్తుందో. సో మీరు ప్లాన్ చేసుకుంటే మాత్రం అక్టోబర్ నుంచి ఫిబ్రవరిలో మాత్రమే సో జైపూర్ వెళ్ళడానికి ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోండి. ట్రిప్ మాత్రం చాలా బాగుంటుందండి జైపూర్. మనం చూడవలసిన ప్లేసెస్ అయితే ఉన్నాయి. మా చేతు పేపి ఆ ఫౌంటైన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అని చూస్తుంది. సో మేము వెళ్ళినప్పుడు అయితే స్టార్ట్ అవ్వలేదు, రిటర్న్ వచ్చినప్పుడు మాత్రం స్టార్ట్ అవ్వింది. చూసారు కదా, ఆ ఫౌంటైన్ కోసం వెయిట్ చేసేస్తుంది.
సో ఇప్పుడు మీకు పైన చూపిస్తున్నాను కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకో స్టెప్స్ ఎక్కి ఇంకో ఫ్లోర్కి అయితే మనం వెళ్తాం. సో మనం స్టెప్స్ ఎక్కి ఫ్లోర్కి వెళ్తా ఉన్నాను కదా, సో ఇలాగే ఉంటాయి ఒక్కొక్క స్టెప్స్. సో ఇక్కడైతే పర్వాలేదు, స్పేషియస్గానే ఉంటుంది. టాప్కి వెళ్ళేసరికి మనకు చాలా కంజెస్టెడ్గా ఒక్కరు వెళ్ళే ప్లేసే ఉంటుంది. సో ఇక్కడ అంతా అయితే బాగానే ఉంటుంది, అంటే చాలా టాప్లేండి. అది ఆ వ్యూ పాయింట్ కోసం అక్కడికి వెళ్ళి చూడటం. కానీ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది, అక్కడి నుంచి చూస్తే ఓవరాల్గా అన్నీ కనిపిస్తాయి. సో అయితే ఇప్పుడేమో మనం లాస్ట్ ఫ్లోర్ దగ్గరికి వచ్చామండి. ఇంకొక టాప్ ఫ్లోర్ ఉంది, సో మనం చూడవలసిన ప్లేస్లోని. సో ఇక్కడ చూడండి ఎంత కంజెస్టెడ్గా ఉంటుంది. ఆ చిన్న ప్లేస్లోనే ఒక్కొక్క పర్సన్ మాత్రమే వెళ్ళాలి, అటు వెళ్ళడం రావడం కూడా అదే ప్లేస్లోనే. గది వ్యూ అయితే చాలా బాగుంటుంది. చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో. మనకి దూరంగా జంతర్ మంతర్ కూడా కనిపిస్తుంది, ఇంకా చాలా ప్లేసెస్ కనిపిస్తాయి. సో ఇక్కడైతే మేము ఎక్కువ ఫొటోస్ తీసుకోవడం అవ్వలేదు, చాలా కంజెస్టెడ్గా ఉండడం వల్ల ప్లేస్ అనేది నేను వీడియో ఒకటి మాత్రమే షూట్ చేశాను. కానీ ఈ ప్లేస్ చాలా బాగుంది. అండ్ మెయిన్ ఎంట్రన్స్ హవా మహల్ అన్నాను కదా, సో అది కూడా మీకు క్లాస్లో చూపిస్తాను. సో అక్కడి నుంచి మనం ఈ ఇన్సైడ్ వ్యూ చూస్తుంటే మనకి అక్కడ కొన్ని విండోస్ ఉంటాయి, బట్ మెయిన్ ఎంట్రన్స్ రోడ్స్ అవి మనకు కనిపిస్తాయి. సో ఈ మహల్ నుంచి మనకి, సో అక్కడ అప్పుడు తాలూకు రాజు అనుకుంటాను. అందరూ మంచిగా ఫొటోస్ అవి తీసాం. చూసే క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది, అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మీకు మెయిన్ ఎంట్రన్స్ చూపిస్తానన్నాను కదా, సో ఇదే అండి అది మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడితో అయితే నా వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఇలాంటి ఇంకా ట్రావెల్ వ్లాగ్స్ చాలానే ఉన్నాయి, ఇంకా ముందు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.